హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి సోయాతోని ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఈజీగా ఎలా చేసి పెట్టాలో చూపిస్తాను. దానికోసం సోయాని ఒక 10 నిమిషాల ముందు అంటే మిల్ మేకర్ని నానబెట్టుకొని ఆ వాటర్ అంతా పిండేసి ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. అట్లాగే దాంతోపాటు ఒక 2 స్పూన్ల బేసన్ అంటే శనగపిండి, అలాగే 2 స్పూన్ల గోధుమ పిండి వేసి దీంతో పాటు ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసి దీన్ని మెత్తగా మిక్సర్ గ్రైండర్లో మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. దీంట్లో సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్, అలాగే దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న నేను ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్ వేసుకున్నాను, ఎందుకంటే ఇది పిల్లలకు కదా కొంచెం తక్కువ కోసమని. అలాగే తురుము కూడా క్యారెట్ తురుము గ్రేట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపి పెనం పైన దోశ ప్యాన్ పెట్టి కొంచెం అంతా హీట్ అయిన తర్వాత గీ అప్లై చేసి ప్యాన్కి గీ ఈ విధంగా అప్లై చేసుకొని మనం ఈ బ్యాటర్ని చిన్న చిన్న దోశలాగా వేసుకొని దీనిపైన ఒక లిడ్ ఒక మూతతోని కవర్ చేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, సిమ్లో పెడితే మంచిగా కుక్ అవుతుంది. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని టర్న్ అవుట్ చేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. డైరెక్ట్గా సోయా ఇస్తే కొంతమంది పిల్లలు ఇష్టపడరు, అందుకోసమని ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళకి తెలియని కూడా తెలియదు దాంట్లో సోయా ఉందని. అందుకోసం మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.